ఇంత పైకి ఎక్కొచ్చి మళ్ళీ ఇంత కింద దిగుతున్నాం. విష్ణు స్వామి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమోషల్ 09. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూ అనమాట. సో శివరాత్రి రోజు మేము పుణ్యగిరి అనే టెంపుల్కి వెళ్ళామని చెప్పాం కదా. సో వీడియో అయితే ఇదేనండి, ఫుల్ కంప్లీట్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా చూడకపోతే ఆ గుడి అయితే ఒకసారి ఈ వీడియోలో చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి చూసామని. సో వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎంత కొండ పైకి వెళ్ళాలి అనేది మొత్తం కంప్లీట్ చూపిస్తాను ఈ వీడియోలోని. చూడండి, మా చిన్నపిల్లలు చూసారా, మా వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో. మా చిన్నోడు ఊరి నుంచి వచ్చి రాగానే ఇంకా మధ్యాహ్నం బాబుతో ఇంకా ఫ్రెండ్షిప్ కుదిరిపోయిందనమాట. సో సాయితోనే ఆడుకుంటా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, ఇద్దరు ఒకటైపోయారు. మట్టిలోనే ఆడుతున్నారు. ఆడినంతసేపు బాగానే ఆడాడు మట్టిలోని. తర్వాత రాళ్ళు ఉన్నాయి కదా, చిన్న చిన్న రాళ్ళు, సడన్గా వాడేమో నోట్లో పెట్టేసుకుంటున్నాడు అనమాట. నోట్లో పెట్టేసుకున్న సరే భయం వేసింది. అప్పటి నుంచి ఇంకా నేను ఇసుకలో ఆడించాలంటే భయం వేసింది అనమాట నాకు. ఏమో ఎందుకున్నా మంచిది అని చెప్పి, ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్గా నోట్లో తీసుకుంటున్నాడు. కొంచెం సేపు బాగానే ఆడుకుంటున్నాడు కానీ ఒక్క నిమిషంలో పెట్టేసుకున్నాడు 2 రాళ్ళు అలాగే. అందుకని భయమేసి ఇంకా బయట ఆడిపించలేదు ఎక్కువసేపు. అలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాననమాట, నోట్లో పెట్టేసుకుంటాడేమో అని. సో అలా మెల్లమెల్లగా ఆడుకుంటా ఉన్నారు. ఇదైతే మేము ఊరి నుంచి వచ్చిన రోజు వ్లాగ్ అనమాట. అని శివరాత్రి రోజు వ్లాగ్ కూడా ఇప్పుడే చూపిస్తాను చూడండి, ఈ వీడియోలో ఫుల్ బాగుంటుంది. అండ్ మా చిన్నడి పిల్లలు ఉంటే చాలండి, ఫుల్గా ఆడేసుకుంటాడు అస్సలు. వాళ్ళతో వెంటనే ఫ్రెండ్షిప్ అయిపోతాడనమాట. సాయితోనైతే భలేగా ఆడుకుంటున్నాడు. ఏడో ఆ పక్కన ఏదో మాట్లాడుతున్నాడు. సాయి అయితే గుడి కడుతుంటే దాని మీద బొమ్మలు తీసేస్తున్నాడు అనమాట. అంటే కొంచెం ఇవి ఉంటాయి కదా పిల్లలకి చెడగొట్టడానికి, అలా చెడగొడతా ఉన్నాడు. మేమైతే వచ్చి రాగానే ఇంకా ఫ్రెష్ అయ్యి భోజనాలు అవి చేసింగా. ఇది ఈవినింగ్ బ్లాగ్. సో ఈవినింగ్ అయితే ఏదైనా తినడానికి కొనుక్కుందాం అని చెప్పేసి షాప్కి అయితే తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మా చిన్నోడికి అన్నం తినకపోయినా పర్వాలేదు, స్నాక్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వాడు తిన్నా తినకపోయినా కొని పెట్టాలి అంతే. ఏదోటి కొనమని చెప్పేసి అని చెప్పులు వేసుకోమని బయట తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. సరే కదా, ఊరు చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అలా తిరిగామన్నమాట. షాప్కి తీసుకెళ్ళి ఏదోటి స్నాక్స్ కొనుక్కొని వచ్చామన్నమాట. కురుకురేలు గట్ట కొనేసి ఇచ్చాము, తిన్నారు ఇద్దరు పిల్లలు. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి చలి బాగా ఎక్కువగా ఉందని చెప్పి మొక్కల దగ్గర అయితే ఇక మంట వేస్తున్నారన్నమాట, చలి మంట. మా చిన్నత్తయ్య వద్దన్నారు అప్పటికి. మందార మొగ్గు ఉంది కదా, మొత్తం పాడైపోతుంది వద్దంటే కొంచెం పక్కకి వేస్తామని చెప్పి ఇద్దరు డిషన్ చేసుకొని తర్వాత పక్కనైతే మంట వేసారనమాట. చలిమంట బాగా వెచ్చగా అనిపించింది. ఎందుకంటే పల్లెటూరు కదా, సో చెట్లు, కొండలకి కొండల గాలి కదా ఎక్కువగా చెట్లు. చాలా చలి ఎక్కువగా ఉంది. మరి రాజమండ్రి కన్నా ఎక్కువ చలి ఉంది ఇక్కడ అయితే, మరి ఘోరం అనమాట. సో కొబ్బరి నూనె అయితే గడ్డగట్టేస్తుంది, అలా అంత చలి ఎక్కువగా ఉంది. సో చలిమంట వేసుకొని కొంచెం సేపు అయితే అక్కడ ఎంజాయ్ చేసి తర్వాత మేమైతే భోజనం చేసి పడుకుందాం అనుకున్నాము. కాకపోతే మా చిన్నోడు పడుకొనిస్తాడు, అస్సలు పడుకోనివ్వట్లేదు. ఇంకెక్కడికైనా వచ్చాడంటే వాడికి ఆడుకోవడానికి స్పేస్ ఉంది అంటే ఇంకా చాలా ఫుల్గా తిరుగుతూనే ఉంటాడనమాట. అలా తిరుగుతూనే ఉన్నాడు, కాలు పీకేసాయి అనమాట, అంత ఘోరంగా తిరిగాడు. అక్కడ ఏంటంటే కొంచెం బోర్ వాటర్లా ఉన్నాయి, కొంచెం చప్పగా ఉన్నాయి అనమాట. అంటే ఇక్కడ మనకి బ్లీచింగ్ వేస్తారు కదా, రాజమండ్రిలో బ్లీచింగ్ వేస్తారు. అండ్ అదొక టేస్ట్ అలవాటు అయిపోతుంది కదా, పుట్టినప్పటి నుంచి మాకు రాజమండ్రి వాటర్ అలవాటు అయిపోయి ఇంకా అక్కడికి వచ్చేసరికి కొంచెం బోర్ వాటర్ లాగా అనిపించింది అనమాట. పుణ్యగిరి వాటర్ కొంచెం చప్పగా అనిపించింది. అదొకటి నాకు వాటర్ చేంజ్ అయ్యేసరికి నాకు అసలు వాటర్ పడలేదు. మా చిన్నోడికి నాకు వాంతింగ్స్ అయిపోయాయి. మా చిన్నోడైతే నచ్చలేదు, మా చిన్నోడికి తాగననేసాడు. మరగబెట్టించిన కొన్ని తాగుతున్నాడు అనమాట. నాకైతే పడలేదు, వాంతింగ్స్ అయిపోయినాయి. ఇంకా నైట్ పడుకుందాం అని చెప్పి మేమంతా హాల్లో పడుకుందామని, సాయి అయితే ఇప్పుడు వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటాడు. కాకపోతే మేము హాల్లోనే మంచిగా ఉన్నాయి కదా, అక్కడ పడుకుందాము, మా చిన్నోడికి ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని మేము హాల్లో పడుకుంటానంటే ఇంకా బాబు కూడా నేను చిన్న బాబుతో పడుకుంటాను పేచీ పెట్టేసి ఇంక మా దగ్గరే మంచం వేసుకున్నారనమాట. ఇంకా వాళ్ళు ఒక దగ్గర ఉంటే ఉంటారా అసలు, మంచం ఎక్కి ఎలాగ ఆడుతున్నారో చూడండి.
మా చిన్నోడు, ఇంకా సాయి నైట్ 11:30 అవుతుందనమాట. అస్సలు పడుకుందాం రారా అంటే, ఇంగా అసలు నిద్రే పట్టట్లేదు వాడికి. సాయికేమో చిన్న బాబు కదా! చిన్న బాబుతో ఆడుకుందాం అని ఎంజాయ్‌మెంట్. అదొక ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కదా! పిల్లలకి ఆడుకోవాలని చిన్న పిల్లల్ని చూడగానే. ఇంక మా చిన్నోడికేమో బాబు ఆడుకుందాం అని చెప్పేసి అన్న, అన్న అంటున్నాడనమాట. ఇంక సాయితో నాతో ఆడుతా ఉన్నారు. అలా 11:30 అలా అవుతుంది. అప్పుడు పడుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి చూసారుగా 6:30 అలా అవుతుంది. మేము ఆల్రెడీ 5:30 అలా లేసాము. బట్ ఏంటంటే తొందరగా వెళ్దాము కొండపైకెళ్ళి అక్కడే స్నానం చేసి దర్శనం చేసుకొని వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకుని ఎర్లీగానే లేచాం. కాకపోతే ఇంకా కింద లేగలేదనమాట. ముగ్గులు పెట్టేసరికి లేట్ అయ్యింది. సో, మా చిన్నోడు ఇంకా పడుకొనే ఉన్నాడు. మా బావ అయితే రెడీగా ఉన్నాడు స్వెటర్ ఏసుకొని. మా మావయ్య స్వెటర్ ఏసేసుకున్నారనమాట. నేను స్వెటర్ తేలేదు. ఎంత చలి ఉండదులే అనిపించింది అందుకని తేలేదు. ఇంకా మా పిన్నొచ్చేసరికి ముగ్గేస్తున్నారనమాట. నేను హెల్ప్ చేద్దాం అనుకున్నా. కొంచెమే హెల్ప్ చేశాను. ఎక్కువ హెల్ప్ చేయలేదు. ఎందుకంటే కలర్స్ మా చిన్నోడు నోట్లో పెట్టేసుకుంటున్నాడు నా చెయ్యి అందుకని. ఇంకా మా బన్నీగాడు చూడండి ఎలా అరుస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇంటికాడ ఒక కుక్కనైతే పెంచుకుంటున్నారండి బాబు. బా ప్రతి ఇంటికాడ ఉంది కుక్క అయితే పెంచుకుంటున్నారు. ఇంకా తను మోక్ష వచ్చేసరికి షాంపూస్ అన్నీ పట్టుకొని రెడీగుంది. ఎప్పుడు వెళ్దామా అనేసి. అందరూ రెడీ అయి నుంచున్నాం. మా పిన్ని ముగ్గేసి గాని వెళ్దామా అని కిందకొచ్చి నుంచున్నామనమాట. చలిగాలి అని ఆడుతా ఉన్నాము. ఇలాంటి ముగ్గులు నాకు అస్సలు రావు. నేను జస్ట్ సుద్దతోని చాపిస్తోని గట్టా వేసేస్తాననమాట మామూలుగాను. సో, ఇలాంటి పువ్వులు కట్ట వేయాలంటే మన వల్ల కాదనుకోండి. మీకు వచ్చా ఇలాంటి ముగ్గులు? కామెంట్ చేయండి ఖచ్చితంగా వచ్చి. ఇంక మేమందరం బ్రష్ చేసేసి బయలుదేరామనమాట. స్నానం అయితే చేయలేదు. ఎందుకంటే పుణ్యగిరి వాటర్‌తోని అక్కడే పైన స్నానం చేయాలంట. సో, అందుకని అక్కడే పైన స్నానం చేద్దామని చెప్పేసి దగ్గరే 1 కిలోమీటర్ ఉంటుందనమాట. వీళ్ళందరూ అయితే కార్‌లో వచ్చేసారు. మేమైతే స్కూటీ మీద వచ్చాము. మా మావయ్యదైతే స్కూటీ ఉంది. స్కూటీ మీద, కారు మీద వచ్చేసారనమాట. మొత్తం అందరం వచ్చేసాము. సో, మా పిన్ని చూసారా తినైతే హ్యాండిక్యాప్టర్. సో, అందుకని మెల్లగా తీసుకెళ్తున్నారనమాట. అందుకని కొంచెం స్టెప్స్ ఎక్కలేరు. కాకపోతే మామూలుగా మెల్లగా ఎక్కించేశారు. శివయ్య అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది కదా! సో, తనైతే స్టెప్స్ ఎక్కేసారు, స్నానం చేశారు, దర్శనం అయిపోయింది. కిందకి కూడా ఫ్రీగా వచ్చి ఇంటికొచ్చాక జారబడిపోయారనమాట. సో, అలా ఉంటుంది శివయ్య అనుగ్రహం ఉంటే. మాకు అదే అనిపించిందనమాట. శివయ్య అనుగ్రహం ఉంది కాబట్టి ఇంత దూరం రప్పించుకొని, ఇంత కొండ ఎక్కిచ్చి మరి దర్శనం చేపించుకున్నాడు శివయ్య అనిపించిందనమాట. శివరాత్రి రోజు దర్శనం చేపించుకున్నారు అనిపించింది. ఈ బస్సులో అయితే ఇదే లాస్ట్ ఊరు. సో, అందుకని ఇక్కడికి తీసుకొచ్చి ఫ్రీ బస్ అనమాట. శివరాత్రి రోజు, మరుసటి రోజు ఫ్రీ బస్ అనమాట. ఫుల్ జనం ఉన్నారు. మగవాళ్ళకి కూడా ఫ్రీ అంటనంట. ఫుల్ సెక్యూరిటీ కూడా ఉందనమాట. చాలామంది పోలీసులున్నారు. సెక్యూరిటీ మాత్రం ఫుల్‌గా ఉన్నారు. ఈ రోజు కంటే శివరాత్రి రోజు కంటే మరుసటి రోజు సోమవారం అయితే ఇంకా ఎక్కువ జనం వస్తారంట. ఊరు వేరే వేరే ఊర్ల నుంచి చాలామందొస్తారంట. ఎందుకంటే శివరాత్రి రోజు 12 గంటల నుంచి రాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు వరకు ఉంటారంట. ఫుల్ జనం ఉంటారంట. పైన ఉపవాసాలు ఉంటారు అండ్ జాగారాలు చేస్తారంట. స్వామీజీలు అందరూ వస్తారంట. సో, అందుకని ఫుల్ రష్‌గా ఉంటుంది. ఆ రోజు తర్వాత రోజు మధ్యాహ్నం వరకు వస్తూనే ఉన్నారు. అలా బస్సులు ఫుల్లుగున్నాయనమాట. అసలు బస్సు అనేది ఖాళీ లేదు. రోడ్డు కూడా ఖాళీ లేదు. ఆ రోజు జాతర కూడా చేశారు. శివరాత్రి రోజు నైట్ జాతర చేశారు. ఆ రోజు కూడా చాలా బాగుందనమాట. సో, నేను జాతర రోజు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకైతే హెల్త్ బాగాలేదు. వాటర్ చేంజ్ అవ్వడం వల్ల వామిటింగ్స్ అయిపోయాయనమాట నాకు. నేనైతే జాతరకెళ్ళాను గానీ ఇంటికొచ్చేసాను. మళ్ళీ ఇంటికొచ్చేసి పడుకున్నాను. అందుకని నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఇదొచ్చేసరికి ఇంకా గుడి కడుతున్నారు. శివలింగాలైతే పెడుతున్నారనమాట. ఇక్కడైతే ఫుల్ సెక్యూరిటీ అని చెప్పాను కదా! పోలీసులు గట్టా ఉన్నారనమాట. ఈళ్ళెందుకు ఉన్నారు అంటే గవర్నమెంట్ అంటే ఎవరికైనా హెల్త్ బాగోపోయినా మెడిసిన్స్ ఇస్తున్నారు. అండ్ కోతులు మీదకొస్తే కాపలా కాస్తున్నారనమాట. అండ్ అలా ఉంటారు కదా! సెక్యూరిటీ చాలామందున్నారు. ఇక బాగా పైకెక్కి మళ్ళీ బాగా కిందకి దిగాలనమాట. మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ ఇయన్నీ చూస్తుంటే భలేగా అనిపించిందనమాట. నేనెప్పుడో రంపచోడవరం అండ్ మారేడుమిల్లి ఎళ్ళినప్పుడు చూసాను వాటర్ ఫాల్స్. 3 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళాము. మా అన్నయ్యలతోని ఒకసారి ఎళ్ళాను. తర్వాత మా హస్బెండ్ ఒకసారి తీసుకెళ్లారు మారేడుమిల్లి. సో, అక్కడ చూసాను. మళ్ళీ ఇప్పుడే చూడడం వాటర్ ఫాల్స్ భలేగా అనిపించిందనమాట.
చూస్తా ఉంటే ఇంకా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం. కొన్ని కొన్ని చోట్ల చాలా బాగుంది. వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే కోతులు లాక్కెళ్ళిపోతున్నాయనమాట. ఎందుకంటే మా పిన్ని అయితే పాల ప్యాకెట్ కొన్నారు. పాల ప్యాకెట్ లాక్కెళ్ళిపోయింది. అలాగే కొబ్బరి చిప్పలు గానీ ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతా ఉన్నాయి. ఆ ఫోన్ ఎక్కడ తీసుకెళ్ళిపోతుందో అన్న భయం మాకు. ఎందుకంటే నేను ఫోన్ స్టాండ్ కూడా సెల్ఫీ స్టిక్ కూడా తేడం మర్చిపోయాను నేను. ఎందుకంటే ఇరిగిపోతుంది, బ్యాగ్ ఫుల్ అయిపోయింది. బట్ ఎందుకులే సెల్ఫీ స్టిక్ అని తేలేదు నేను. కాకపోతే ఇక్కడికొచ్చాక అనిపించిందనమాట అనవసరంగా తేకుండా వచ్చేసానని. ఎందుకంటే కోతులు లాక్కెళ్ళిపోతాయేమో అని భయమేసి నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు ఎక్కువగా. ఇక్కడ చూసారుగా వాటర్ ఫాల్స్ భలేగున్నాయి. నిత్యం అలా వస్తూనే ఉంటాయంట వాటర్ అనేది. పైనుంచి వస్తూనే ఉంటాయి. భలే ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. మట్టి లేదు, మురికి లేదు, అసలు ఏమీ లేదు. ఇవే మంచినీళ్ళుగా కింద కూడా తాగుతున్నారు. సో, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇవైతే చాలామంది ఇక్కడికొచ్చి స్నానం చేస్తా ఉంటారంట. శివరాత్రి రోజే ఎక్కువగా చేస్తారు. మామూలప్పుడు కొంచెం వస్తారంట తక్కువ. అంటే డైలీ నిత్యం తీస్తారు గానీ వస్తారు, తక్కువ వస్తారు. శివరాత్రి రోజు మాత్రం చాలా ఎక్కువ వస్తారంట. సో, అప్ అండ్ డౌన్ ఉందనమాట. పైకెక్కాలి, మళ్ళీ కిందకి దిగాలి, మళ్ళీ పైకెక్కాలి. ఈ వాటర్ ఫాల్స్ అయి చూస్తూ, మధ్య మధ్యలో కోతులు చూస్తూ ఫస్ట్ అయితే అస్సలు అమ్మో! ఎక్కలేనమ్మో అనిపిచ్చింది. కాళ్ళైతే విపరీతంగా నొప్పులొచ్చేసాయనమాట ఎక్కి దిగేసరికి. అమ్మో! నా వల్ల కాదు అనిపిచ్చింది. బట్ ఏంటంటే దర్శనం కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంటికొచ్చేసరికి ఏ నొప్పులు లేవు. అలా ఉంది. శివరాత్రి రోజు శివయ్య అనుగ్రహం అనమాట. అంతే ఇంక బాగా పైకెక్కిన తర్వాత అక్కడైతే టెంటేశారు కదా! అటు నుంచి వెళ్ళాలి టెంపుల్‌కైతే, అదే టెంపులు. సో, ఇటువైపయితే వాటరొస్తున్నాయనమాట. పులి బొమ్మ నోట్లోంచి వాటరొస్తా ఉంటాయి. అక్కడే నుంచొని లైన్‌లో నుంచొని స్నానం చేయాలి. ఇక్కడైతే లేడీస్‌కి బట్టలు మార్చుకోవడానికి ఉందనమాట. అక్కడ లేడీస్ బట్టలు మార్చుకోవాలి. సో, బట్టలు మార్చేసుకున్నాం. మేము స్నానాలు చేసేసి బట్టలు మార్చేసుకున్నాము. మా చరణ్ చూసారా ఎలా చూస్తున్నారో ఎక్కడికొచ్చామా అని. మా చిన్నత్తయ్య దండం పెట్టమంటున్నారు. ఓం నమ శివాయ అని. మా చిన్నోడికి గూడా రెడీ చేసేసాము. మా చిన్నోడిని గూడా అక్కడే రెడీ చేశాను. ఇంకా పైకెళ్ళి దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇంకా బాగా కొంచెం పైకెళ్తే ఇంకా అక్కడే ప్రసాదం పెడుతున్నారంట. పులిహోర లాంటిది, కానీ పులిహోర కాదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంది. సో, అక్కడ ప్రసాదం తినేసి టీ కూడా ఇస్తున్నారు. టీ కూడా తాగేసాం. వీళ్ళందరూ మాలేసుకున్నట్టున్నారు. చాలామంది అలాగ వస్తూనే ఉన్నారు ఆడవాళ్ళైతే. దర్శనం అయిపోయాక ఇక్కడైతే తింటున్నారనమాట. తినేసిన తర్వాత మళ్ళీ దేవుడిని తలుచుకుంటూ వెళ్ళి కిందకెళ్తున్నారు. వేరే దారి ద్వారా వచ్చాము మేము. మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడైతే సింపుల్ దారుంది. వీడైతే షూట్ చేయలేదు. చాలా కోతులున్నాయి. అందుకని నాకెక్కడ ఫోన్ పోతుందని భయం. మా బావ తీస్తానన్నారు. కాకపోతే ఫోన్ పోతుందేమో అని భయం నాకు. ఎందుకంటే మా చిన్నోడు చిన్నప్పటి నుంచి ఫోటోస్ అన్నీ ఈ ఫోన్‌లోనే ఉన్నాయి. అందుకని ఫోన్ పోయిందంటే ఫోటోస్ అన్నీ పోతాయి కదా! అదే భయం. మా బావ పాస్‌పోర్ట్‌లు ఎడతాడు గానీ మర్చిపోతా ఉంటాడు ఒక్కొక్కసారి. అందుకని మా చిన్నోడికి మాత్రం టేస్ట్ అయితే చాలా నచ్చిందనమాట. కొంచెం తిన్నాడు. వీళ్ళేం చేస్తున్నారంటే పిల్లలు మా సాయి ఉన్నాడు గదా! సాయి ఏమో మా కోతులకేమో కొంచెం పులిహోర పెడుతుంటే మా చిన్నోడు గ్లాస్‌తో వాటర్ ఇస్తున్నాడనమాట కోతులకి. అలా ఉంటుందండి పిల్లలతోని. మనం తినే ఎంగిల్ చేసినవి పెట్టకూడదమ్మా అంటుంటే వాళ్ళేమో సాయి ఏమో కోతులకి ఎడుతున్నాడు. మా చిన్నోడు గ్లాస్‌తో వాటర్ తీసుకొచ్చి వాడు తాగుతాడు కదా అని అయ్యేమో కోతులకి ఇస్తున్నాడు. కోతులు తాగమని చెప్పి. సో, పైనుంచి వ్యూ చూస్తే చాలా బావుంది. మంచు కొండలు, అసలు ఊరనేది కనిపించట్లేదు. మబ్బులతో నిండిపోయిందనమాట. మేము అరకు వెళ్దాం అనుకున్నాం దర్శనం అయిపోయాక. కాకపోతే మాకు ఇంకొక అత్తయ్య వస్తానన్నారు ఊరు. అత్తయ్య వస్తానన్నారు కదా! మళ్ళీ వదిలేసి ఏం వెళ్తాం అని చెప్పేసి ఇంక ఎళ్ళలేదు. కుదరలేదు ఎళ్ళడానికి. సో, నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఆ రోజు కూడా కుదరలేదు. ఎందుకులే మేము ముగ్గురమే వెళ్దాము. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు వెళ్దాము. అదోటి చిన్నోడికి వాటర్ చేంజ్ అవుతుంది కదా! జలుబు చేస్తుంది అనేసి మేమైతే వెళ్ళలేదు. ఇంకా తినేసిన తర్వాత అయితే టీ కూడా తాగేసి ఇంకా పోలీసులు చూసారా ఎలా ఉన్నారో. పైనుంచి వ్యూ చూడండి ఎంత బావుందో. ఊరు కూడా కనిపించట్లేదు. మొత్తం చుట్టూ కొండలే అనమాట. కోతులు మాత్రం చాలా ఎక్కువున్నాయి. ఇదే లాస్ట్ కొండపైకి. ఇంక పైకెళ్ళడానికి లేదు. సో, దిగేటప్పుడు ఇది వేరే చోటనమాట. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ అలా వస్తూనే ఉన్నాయి. ఆ వాటర్‌లో చిన్న చిన్న చేపలున్నాయి. భలేగున్నాయండి. కాలెడుతుంటే మీదకి కాలు మీద నుంచి ఎళ్తా ఉన్నాయి. చిన్ని చిన్ని చేపలు భలేగున్నాయనమాట. సో, పైకెళ్ళి చూస్తే గుహలోంచి వస్తున్నాయి వాటరయితే. ఇగో వచ్చేటప్పుడు కింద దిగామనమాట. అందుకని వేరే దారి ద్వారా ఉంది ఇదంతాను.
చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు అండ్ వీడియోస్ తీసుకుంటా ఉన్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాం. మా చిన్నోడు చూసారా ఎలా నవ్వుతున్నాడో. ఎందుకు నవ్వుతున్నాడంటే అక్కడ చిన్ని చిన్ని చేపలు ఎగురుతా ఉన్నాయి. అవి చూసి నవ్వుతున్నాడు. అండ్ రాళ్ళతోని ఇల్లు కడుతున్నారు. అంటే మనం ఒకటి మనసులో దండం పెట్టుకొని సొంత ఇల్లు కట్టుకోవాలని దండం పెట్టుకొని దేవుడిని దండం పెట్టుకొని ఈ రాళ్ళ మీద రాళ్ళు నిలబెడితే ఇల్లు కట్టుకుంటామని నమ్మకం ఉంటుంది కదా మనకి. సో, అలాగా నమ్మకంతోని మా హస్బెండ్ కూడా 2 కట్టారనమాట. అంటే ఒకటి పడిపోయింది. మళ్ళీ ఇంకోటి నిలబెట్టారు. ఇంకా మొత్తం అదంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసాం. ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. నెక్స్ట్ డే వీడియో ఏంటంటే చూసారా మా ఇంటి ఎదురుకుంటా శివలింగం భలేగా పెట్టారు కదా! పైనుంచి వాటర్ పడుతున్నట్టు. శివలింగం అయితే చాలా బాగుంది. అక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాం మేమైతే. అండ్ అన్నదానం కూడా చేస్తున్నారు. చెప్పాను కదా ముందే శివరాత్రి రోజు కంటే తర్వాత రోజే ఎక్కువగా బాగా చేస్తారనేసి. ఆ రోజైతే బాగా జనం వస్తూనే ఉన్నారు చూసారుగా. అక్కడైతే అన్నదానం చేస్తారు, మజ్జిగలు పంచుతారు. సేమ్ మన రాజమండ్రిలో ఎలా చేస్తారో అలానే చేస్తున్నారనమాట. సో, అక్కడైతే మేము ఫొటోస్ దిగి అండ్ అన్నదానంలో భోజనం కూడా చేసేసాము. ఇంకా మా చిన్నోడొచ్చేసరికి ఏం చేస్తున్నాడో చూసారా? వాళ్ళ డ్యాడీతోని ఆడుతున్నారనమాట. కింద దిగిపోతానంటున్నాడు. కింద దిగితే ఎక్కడ మా రాళ్ళు నోట్లోటేసుకుంటాడని భయంతోటి నేనంత కిందకి దించలేదు. ఇంకా టీవీ పెట్టి బలవంతంగా ఆఫ్ చేస్తున్నాడనమాట. ఎక్కువసేపు ఆఫ్ చేయలేము. డోరేసేసి ఇక్కడ ఆడుకోవడానికి స్పేస్ బావుంది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఆడుకోవచ్చు. జాతరకెళ్ళామని చెప్పాం కదా! అక్కడ బొమ్మలు కొనుక్కున్నారనమాట. మా వోళ్ళు కుదురుంటారా? అస్సలు కుదురుండరు. బొమ్మలు చూసానికి కొనిపించుకుంటారు. ఇంకా మా బాబాయ్ అయితే ఎప్పుడు నువ్వు యూట్యూబ్‌లో వంటలేనా? మీ ఇంట్లో వంటలేనా? మా మావయ్య అనమాట బాబాయ్ కాదు. మాకు వండి పెట్టు అని అన్నారని ఇంకా బిర్యానీ వండమన్నారని బిర్యానీ వండుతున్నాననమాట. సో, మేము ఎక్కువగా చాలా స్పైసీగా తింటాం కాబట్టి అన్ని స్పైసీ చేయొద్దు. కొంచెం తక్కువగా ఎయ్యి కారం అన్నారు. కొంచెం లైట్‌గానే కారం ఏసాను. ఎందుకో మనం ఇష్టంగా చేసామంటే అది ఏదోకటి పాడైపోతా ఉంటదనమాట. నాకు చప్పగా అయిపోయింది బిర్యానీ. ఎప్పుడు నార్మల్‌గా చేసాంలే అన్నట్టు చేస్తాను. అప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ చేసినప్పుడు. ఇలా అందరికీ చేద్దాం బావుంటుంది, బాగా చెయ్యాలి అనుకున్నానంటే ఆ రోజు పాడైపోతుందనమాట. అలా అదేంటో తెలీదు గానీ సాల్ట్ తక్కువయింది అండ్ స్పైసెస్ కూడా తక్కువయ్యాయి. కొంచెం చప్పగా అనిపించిందనమాట. సో, ఈ గులాబీ పువ్వయితే పెరట్లోని కాస్తున్నాయి. రోజుకో గులాబీ పువ్వులు అయితే కాస్తూనే ఉన్నాయి గులాబీ పువ్వులు. ఇంకా హెయిర్‌కైతే ఆయిల్ అప్లై చేశాను. ఎందుకంటే హెడేక్ వస్తుందని చెప్పి. హెయిర్ కూడా ఊడిపోతుంది ఎక్కువ రోజులు అలాగా ఆయిల్ లేకుండా ఉన్నానంటే. అందుకని హెయిర్‌కి అప్లై చేసుకొని గులాబీ పువ్వు పెట్టేసుకున్నాననమాట. అండ్ మా అమ్మమ్మ చూసారా ఎనకాల వంట చేస్తా ఉన్నారు. చికెన్ కర్రీ వండుతున్నారనమాట. ఏంటి వీడియో తీస్తున్నావా అని అడుగుతున్నారు మా బావనైతే. ఎక్కువసేపు తీయలేదు, షూట్ చేయలేదు. మేము ఎక్కువగా ఊరెళ్ళక ముందు అనుకున్నాం చాలా వీడియోస్ తీయాలి. విలేజ్ కదా! చాలా రోజుకో వీడియోస్ తీసి అప్లోడ్ చేసేయాలి అనుకున్నాను. బట్ ఏంటంటే వీడియోస్ షూట్ చేయలేదు. చాలా తక్కువ వీడియోస్ అయితే తీసాము. ఎందుకంటే మాది ఇక్కడ వా ఫోన్‌లో తీద్దామన్నా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు. కారంగా అనిపించింది నీరసంగాను. మా చిన్నోడు అదోటి కుదురుండట్లేదు. పైకి కిందకి, పైకి కిందకి తిప్పుతూనే ఉన్నాడు. ఆ వాటర్ చేంజ్ వల్ల నాకు కొంచెం టయర్డ్‌గా అనిపించిందనమాట. అందుకని తీయలేదు. చిన్న చిన్న బిట్స్ మాత్రమే తీశాను. ఇదే డ్రెస్‌లో కనిపిస్తున్నానని మీరు అనుకోవచ్చు. నేను ఆల్రెడీ సోమవారం వేరే డ్రెస్ ఏసాను అండ్ శివరాత్రి రోజు వేరే డ్రెస్ ఏసాననమాట స్నానం చేశాక. ఇది నెక్స్ట్ మంగళవారం వీడియో అనమాట. సో, నేను మంగళవారం అయితే వేరే ఈ డ్రెస్ అయితే వేసేసాను. మా అత్తయ్య గారు ఉతికేశారు. ఎందుకు నేను ఊరొచ్చినప్పుడు వర్క్ డ్రెస్ పెట్టుకున్నాను అండ్ సారీ కూడా పెట్టుకున్నాను. సారీ ఎందుకులే ఇంట్లోనే కదా అనిపించింది. అందుకని ఇంక మామూలుగా ఇదే డ్రెస్ ఏసుకున్నాను. అందుకని మీకు ఇదే డ్రెస్‌లో కనిపిస్తున్నాను ఎప్పటినుంచో ఫస్ట్ నుంచి వీడియో నుంచి. ఇంకా బిర్యానీ వండిన తర్వాత తినేసామనమాట. తినేసి మా చిన్నోడికి నెక్స్ట్ డే ఏంటంటే వాడికి వాటర్ పడలేదు చేంజ్ అయింది కదా అన్నాను కదా! ఫుల్‌గా ఫీవర్ వచ్చేసింది అండ్ ఫుల్ కోల్డ్ చేసేసిందనమాట. ఫుల్ పేచి పెట్టేశాడు. ఇంకా మా డాటర్ గారికి ఫోన్ చేసి ఇలా అరకు రాయండి అంటే అరకు తెచ్చుకుంటామంటే సో, తనైతే మందుల షాప్‌కెళ్ళండి అప్పుడు నేను చెప్తాను అరకు అన్నానంటే ఆవిడ మందుల షాప్‌కెళ్ళి అరకు తీసుకొనొచ్చి మా చిన్నోడికి ఏసేసాము. వన్ నాట్ వన్ ఉన్నది ఫీవర్. అయినా సరే చూసారా ఎలా ఆడుతున్నాడో. అస్సలు పట్టించుకోడు. ఎంత ఫీవర్ ఉన్నా సరే ఆడుకోవడానికే చూస్తాడు. తినడు. ఒంట్లో బాగోపోతే మొత్తానికి ముట్టుకోడు. కానీ ఆడుకోవడానికి మాత్రం చూస్తాడనమాట. అలాగే ఉంటేనే మనకు కొంచెం ధైర్యంగా
ఉంటుంది. మా చిన్నోడికి జ్వరం వచ్చిందని నాకు బెంగ వచ్చేస్తదనమాట. ఎందుకంటే ఒక్కోసారి 4, 5 రోజులు వదలడు జ్వరము. అలా డల్‌గా ఉంటాడు ఒక్కొక్కసారి అయితే. ఒక్కోసారి బానే ఆడుకుంటాడు. ఈడు ఆడుకుంటే నాకు కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది పర్వాలేదనేసి. అలా ఏలాడిపోయాడంటే నాకింక నీరసం వచ్చేస్తా ఉంటది. ఇంకా అలా చివరి నుంచి చివరికి భయం లేకుండా తిరుగుతా ఉన్నాడు. పగలే కాబట్టి లైట్ నేను ఆఫ్ చేస్తాను రూమ్‌లోకి అత్తమాను వచ్చేస్తున్నాడని చెప్పేసి. ఆయన లైట్ లేకపోయినా వచ్చేస్తున్నాడు మా చిన్నోడు కొంచెం వెలుతురున్నా. ఈ స్పేస్ అయితే నచ్చిందనమాట ఆడుకోవడానికి. మెస్ ఉంది కదా! మెస్ ఏసేస్తే ఇంకా తలుపులేసేస్తే బయటికెళ్ళడానికి ఉండదు. మనం తలుపులు తీస్తేనే గానీ. అలా ఉంటుంది మా చిన్నోడితోని. సాయి అయితే స్కూల్‌కెళ్ళిపోయాడని చెప్పి ఒక్కడే ఆడుకుంటున్నాడనమాట. అటు తిరిగి, ఇటు తిరిగి. అందరిని అల్లగొట్టేసాడు. ఎందుకంటే జ్వరం వచ్చిందనేసి ఇంక మా మావయ్య అయితే పాపం ఎత్తుకుందామని చాలా ట్రై చేశారు. రామ్మా ఎత్తుకుంటాను మళ్ళీ ఊరెళ్ళిపోతా కదమ్మా అని చాలా ట్రై చేశారు. అసలు ఎత్తుకోవడానికి వాళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా వీడికి జ్వరం తగ్గుతా లేదా అని చెప్పేసి ఊరెళ్ళాక ఇంట్లోకి చూపిస్తాము అని చెప్పేసి తీసుకొని వచ్చేసామనమాట. ఆల్రెడీ అక్కడ చూపిస్తానన్నారు మావయ్య. వద్దనేసాం మేము. ఎందుకంటే అక్కడ చూస్తారన్నారు ఎస్కార్ట్‌లోని. కాకపోతే నేనన్నాను ఎందుకు మరి అరకులు చేంజ్ అవుతది కదా! రాజమండ్రిలో అడిగి పెడితే తగ్గిపోద్ది. రాజమండ్రి బెంగ అది. రాజమండ్రి గాలి తగలగానే తగ్గిపోద్దని చెప్పేసి అనేసి ఇంకా అరకేసి బస్ స్టాండ్‌కయితే వచ్చేసామనమాట. బస్ స్టాండ్‌లో దింపేశారు మా మావయ్య అయితే. ఇంకా ఎస్కార్ట్ బస్ స్టాండ్‌లో అయితే ఉన్నామిప్పుడు. బస్ కోసం కొంచెం సేపు వెయిట్ చేయగానే బస్సొచ్చింది. ఎక్కేసాము. అండ్ వైజాగ్‌లో దిగి మళ్ళీ వైజాగ్ బస్ వెంటనే దొరికేసింది. వైజాగ్ బస్సయితే రాజమండ్రి బస్సయితే ఎక్కేసాము. అండ్ ఇక్కడికైతే డాబా దగ్గర ఆపారనమాట. అన్నం తిందామని చెప్పేసి. నాకు ఆకలిగా లేదు, వికారంగా ఉందని చెప్పేసి మా బావనంటే, మా అత్తయ్యకి నాకు వికారంగా ఉందని మేము తినన్నాము. మేము తినన్నామని మా బావ ఆకలితో ఉన్నా సరే నాకు వద్దు మీరు తినంటున్నారు కదా! అని చెప్పి నేను తినలేదు. మేము తింటే మా బావ తింటాడు. లేకపోతే మొత్తానికి తినడనమాట. ఇంక సరే ఇంటికొచ్చాక తిందామని చెప్పేసి ఇంటికొచ్చేసరికి 4:30 అలా అయ్యిందనమాట. 7 అవర్స్ జర్నీ. ఇంక ఇంటికొచ్చేసరికి ఇల్లంతా బకెట్లన్నీ ఖాళీ చేసుకొని ఎళ్ళాం గదా! బకెట్లన్నీ కొలావొచ్చేస్తుందని జెప్పేసి బకెట్లన్నీ పట్టేసారనమాట మా బావయితే. అండ్ నేను బిందె తోమేసి ఇచ్చేత్తే మంచినీళ్ళు పడుతున్నారు. మా చిన్నోడిని మా అత్తయ్య గారు ఎత్తుకొని నుంచున్నారు. ఇక్కడికి రాగానే మా చిన్నోడికైతే జలుబు తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది. ఆడతా ఉన్నాడు. అంతేనండి మన సొంత ఇల్లు అడుగు పెట్టామంటే ఇంక గాలి తగిలిందంటే చాలు అదొక హుషారొచ్చేస్తా ఉంటది. బకెట్ ఇచ్చుకొని తెగ తిరుగుతా ఉన్నాడు. లో ఫీవర్ ఉంది. అయినా పట్టించుకోడు. వాడికి నీళ్ళంటే ఇష్టం గదా! నీళ్ళతోనే ఆడుతా ఉన్నాడు. ఇంక ఇంటికొచ్చాక మా బావ అయితే కుండ బిర్యానీ తీసుకొస్తాను తిందామన్నారు. సో, అందుకని కుండ బిర్యానీ తెచ్చారు. 5:30 అలా అయింది మేము తినేసరికి. తిని ఇంకా వాటరయి పట్టుకోవడం, ఇల్లంతా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. అంటే గిన్నెలు మళ్ళీ వాష్ చేసి, బట్టలు గట్ట సర్దుకొని అన్నీ చేద్దాం అనుకున్నాను. తడిగుడ్లు గట్ట పెట్టుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు అస్సల హెల్త్ పాడైపోయిందనమాట. అంటే వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అనుకుంటా. వామిటింగ్స్ అయిపోయి అసలు హెల్త్ బాలేదు. ఇంకా బట్టలన్నీ సర్దుకుందామని మెల్లగా కూర్చున్నాను. ఇక్కడైతే మా చిన్నత్తయ్య గారు, మా అత్తయ్య గారికి చీర పెట్టారు. ఈ చీర పెట్టారనమాట. బావుంది కదా! కలర్ అయితే చాలా నచ్చింది. అండ్ నాకు చీర పెట్టారు. కింద ఇంకో చీర చూపిస్తున్నాను కదా! ఆ చీర అనమాట. చూపిస్తాను ఉండండి. ఈ చీర అయితే మా అత్తయ్య గారు కట్టారు. ఫస్ట్ టైం మాకు పెళ్ళయ్యాక ఎవ్వరు పిలవలేదు మమ్మల్ని. ఎవరు జాకెట్ ముక్క కూడా పెట్టలేదు. మా చిన్న అత్తయ్య గారే ఫస్ట్ టైం చీర పెట్టారనమాట. అంటే ఎవరు మమ్మల్ని పిలవలేదనుకోండి. ఎవరు పిలుస్తారు, ఊరెళ్ళాము, వచ్చేసాము అంతే అయిపోయింది. మా చిన్న అత్తయ్య గారు ఈ చీర పెట్టారు. నేను ఎక్కువగా శారీస్ కట్టను కాబట్టి, అలాంటిది చీరలో ఎలాంటి చీరలు కట్టను కాబట్టి నేనేం చేస్తానంటే, ఇది చీరనైతే డ్రెస్ కింద కుట్టించుకుందాం అనుకున్నాను. శారీ అయితే నచ్చింది. సో, ఈ బార్డర్ ఉంది కదా! ఈ బార్డర్ దగ్గరేమో బ్లౌజ్ వచ్చేలాగా అండ్ కిందేమో అంబ్రెల్లా కట్ లాగా ఫ్రాక్‌లాగా కుట్టించుకుందాం అనుకున్నాను. లాంగ్ ఫ్రాక్‌లాగా. సో, అందుకని శారీ అయితే ఇప్పి చూస్తున్నాననమాట. ఎలా ఉంది ఏంటనేది. ఇదైతే కుట్టించుకున్నాక మీకొకసారి చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. శారీ అయితే బావుంది. ఇంకా మా అమ్మమ్మ గారొచ్చేసరికి అదేనండి మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారొచ్చేసి వచ్చేటప్పుడు కారం అండ్ పిండొడియాలు, మా చిన్నోడికి బట్టలు ఇచ్చారు. సో, అవన్నీ తీసుకొనొచ్చాము. సో, ఇదండి వీడియో అయితే కంప్లీట్ వీడియో అయితే పెట్టేశాను. సో, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మరి. బాయ్.